మొహం ఇలా పట్టేస్తే, గుండె పట్టేస్తే విక్స్ రాయటం, అదంతా పైన పెరిఫెరల్ గా రాస్తాం కదా. అలా కాకుండా లోపల నుంచి మీకు లంగ్స్ లో నుంచి ఆ మ్యూకస్ ఏదైతే తెమ్మడ బయటికి రాకుండా ఉంటుందో దాన్ని ఈ టీ ద్వారా మీకు ఖచ్చితంగా, అంటే పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మ్యూకస్ అయితే మేడం మొత్తం ఒకే రోజు పోద్దా అంటే మీరు 2-3 సార్లు ఖచ్చితంగా తాగినట్టయితే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇమ్మీడియట్ ఉపశమనం మాత్రం 100% గ్యారంటీ. సో ఫస్ట్ మనం నీళ్లను మసలు పెడుతున్నాము. కొంచెం ఎక్కువ బాయిల్ అయిన తర్వాత నేను ప్రతిసారి మీరు అల్లం బాగా యూజ్ చేస్తారు అని అనుకుంటే మీరు గుర్తు చూసుకోండి, మన పాతకాలం ప్రతి వంటలో అల్లము, తర్వాత దాల్చిని, లవంగాలు ఇలా వేయడం అనేది మనం చూసాము. కానీ మనకున్న ట్రెడిషనల్ మెడిసిన్స్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అయితే ఇప్పుడు ఏం చేసామంటే బటర్ వేసుకొని, పాలు వేసుకొని, మైదా వేసుకొని పాస్తాలు చేయటము, అంటే పూర్తిగా కల్చర్ ని ఎప్పుడైతే భ్రష్టు పట్టిస్తున్నామో మరి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏమవుతాయి. సో నీకు మోషన్ కాన్స్టిపేషన్, ఎగ్జాక్ట్లీ చీజ్ అని ఇవన్నీ వేయటం వల్ల నీకు పాస్తా దేంతో చేస్తారు? మైదా ఉన్న పాలను మరగబెట్టి, మేడం అందులో కూరగాయలు ఉంటాయి కదా అంటే కూరగాయలు అసలు నీకు కనిపిస్తాయా? మొత్తం వేసేదంతా చీజ్ ఇదంతా కదా, మరి కాన్స్టిపేషన్ రాకపోతే ఏమొస్తుంది? సో కాబట్టి అవి బయట ఫుడ్ తగ్గిస్తూ హోమ్ ఫుడ్ ఎక్కువ చేసినట్టయితే మీరు ఇంట్లో ఇలా చేసుకుంటూ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పిల్లలు మామ అయినా కనుక ఖచ్చితంగా తాగితే మీ ఇంట్లో ఒక ప్లెజెంట్ వాతావరణం, హెల్దీ వాతావరణం, రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వడం మాత్రం 100% జరుగుతాయి. సో అల్లం కట్ చేసాం మనము. క్లోజ్, అసలు క్లోజ్ అనేది అద్భుతమైన, దీని మీద ఒక ఫుల్ ఎపిసోడే చేస్తాను మీకు. బికాజ్ ఇట్ హ్యాస్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ అవ్వనండి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కానివ్వండి, దగ్గు రానివ్వకుండా, కంజెషన్ ఉండకుండా, రెస్పిరేటరీ చాలా అంటే అద్భుతం అండి. మీరు మామూలుగా పంటి నొప్పి ఉన్నా సరే, ఎగ్జాక్ట్లీ అదే, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. మీకు పంటి నొప్పి ఉంటే కూడా క్లోవ్ ఆయిల్ తీసుకొని అద్దడం అనేది చాలా మందికి తెలిసిందే. ఇంకొకటి మీ నోట్లో స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా మౌత్ త్రూగానే వెళ్తుంది. మీకు ఒక్కొక్కసారి గమనించండి, మీకు జ్వరం వచ్చినప్పుడు ఒక నోరే చేదు ఉండటం, ఎల్లో కావటం, తెల్లగా అవ్వటం, లోపల ఇట్లా గట్టిగా ఉంటుంది. 2 క్లోవ్స్ తీసుకొని నమిలినట్టయితే ఇమ్మీడియట్ గా మీ టేస్ట్ బడ్స్ వస్తుంది. సో దాల్చిని కూడా ఒక 2-3 స్టిక్స్ వేసాను నేను, అండ్ లవంగాలు కూడా వేసాను. సో దీన్ని బాయిల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మనం అల్లం వేసుకున్నాము, క్లోవ్స్ వేసాము, అంటే ఏంటి లవంగాలు వేసాము, తర్వాత దాల్చిన చెక్క వేసాము. సో ఈ మూడింటిని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు బాయిల్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మీకు బ్లోటింగ్, తిన్న తర్వాత బ్లోటింగ్ రాకుండా, తర్వాత డైజెషన్కి చాలా వండర్ఫుల్. అదే వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి మెటబాలిజం బాగా పెంచుతుంది. సో అది అన్నిటికంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న సీజన్కి మాత్రం రోజుకు ఒకసారి అయితే ఖచ్చితంగా తాగండి. అయితే ఇది సీజన్ అని కాకుండా జనరల్గా ఏంటంటే తుమ్ములు వచ్చినా, దగ్గు వచ్చినా, ఇండైజెషన్ ఉన్నా, అండ్ దాంతోపాటు వెయిట్ లాస్, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉండేటువంటి టీ ఇది. అండ్ వచ్చేది కూడా శీతాకాలం కాబట్టి అటు పిల్లల్లోనూ చూస్తాం, పెద్దవాళ్ళలో కూడా చూస్తాం. మనకి తెలియకుండానే మనకి కోల్డ్ చేయటం అవి జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఇటువంటివి మాత్రం న్యాచురల్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉండేటువంటివి చేస్తే జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా క్లోవ్స్ లో తిన్నప్పుడు వేడి అంటే హాట్ గా ఉంటది కదా, మనం నోట్లో పెట్టుకున్నప్పుడు కారం కారం అనిపిస్తుంది. బట్ ద మ్యాజిక్ ఈస్ దానికి కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకనే మీకు ఎసిడిటీ ఉన్నా, బ్లోటింగ్ ఉన్నా ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేస్తుంది. సో మీకు ఎసిడిటీ అనిపించినప్పుడు ఒక బాయిల్ వాటర్ తీసుకొని ఒక 7-8 క్లోవ్స్ వేసి దంచి అక్కడ అందులో వేసేసి కొంచెం లోపల మూత పెట్టేసి మీరు తాగితే ఇమ్మీడియట్ గా మీరు ఎసిడిటీ, బ్లోటింగ్ నుంచి కూడా రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ యు లైక్ ది టీ. మీరు ఇంట్లో చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే సర్వ ప్రయత్నాలు మీ ఆరోగ్యం కోసం చేస్తున్నాము. మరి మీరు కూడా రీసెర్చ్ చేసి మరి అంటే దీని వెనక ఏముంది, ఏ విధంగా ఉంటుంది అని రీసెర్చ్ చేసి మరీ చేస్తున్నాము. సో కాబట్టి మీరు కొంచెం కష్టపడి కిచెన్లోకి వెళ్ళి ఇవన్నీ వెతుక్కొని ఖచ్చితంగా మీరు టీ పెట్టుకొని మాకు కమెంట్ పెట్టండి. సో ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కమెంట్స్. ఆ మేడం మీరేంటి ఖచ్చితంగా చేసుకోమని బెదిరిస్తున్నారంటే, అవునండి మీ ఆరోగ్యం కోసము అమ్మలు అమ్మ వాళ్ళు ఉంటే ఎలా చేస్తారు, తాగుతావా లేదా కషాయం అని వెంట పడతారు కదా, నేను అదే బ్యాచ్. సో ఖచ్చితంగా బామ్మని కాదండి, పర్వాలేదండి. నేను హెల్త్ విషయంలో నేను చాలా స్ట్రెస్ చేస్తాను. బాగాలేకున్నా పిల్లలకి ఖచ్చితంగా తాగిస్తాను, ఎందుకంటే మంచిది ఎప్పుడు నచ్చదు ఎవరికి.
సో కాబట్టి సో కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. సో మనము టైం కన్స్ట్రెంట్ కోసం కొంచెం చూస్తున్నాం, బట్ 7 to 8 minutes బాయిల్ అవ్వనివ్వండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఫ్లేవర్. మ్యూకస్, దగ్గు, తెమడ, మ్యూకస్ ఏదైతే లంగ్స్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ చాయ్ తాగాలి. సో అసలు ఎంత లైట్ ఉంటుంది ఫ్లేవర్, దీనిలో ఉన్న మ్యాజిక్ మాత్రం అంత ఇంత కాదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. స్మెల్ మాత్రం కలర్లెస్ ఉంది, ఘాటుగా ఉంది, బట్ బెనిఫిట్స్ ఆర్ ఇమ్మెన్స్. ట్రై దట్. మీకులో నేను అలా తాగలేను, నేను హనీ వేసుకోండి. నాకు తెలుసు. సో యూ టేస్ట్ లిటిల్ బిట్. మీకులా తాగడానికి కొంచెం టైం పడుతుంది నాకు. అంటే బేసికల్గా చేసేది మంచిదే కాబట్టి ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి హనీ మంచిది కాదా అంటే 100% మంచిది. ప్యూర్ హనీ దొరికితే యూ కెన్ హ్యావ్ లైక్ 1 స్పూన్ని. కానీ వేడి నీళ్ళల్లో జనరల్గా అంటే ఇప్పుడు తనకు పోసి కొంచెం టైం అయింది కాబట్టి తొందరగా చల్లగా అయిపోయినాయి నీళ్ళు. బట్ వేడి నీళ్ళల్లో హనీ మిక్సింగ్ ఈజ్ ఆయుర్వేదంకి అగైనెస్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నిమ్మకాయ తేనె తాగడం అనేది ఏజెస్ నుంచి తాగుతున్నారు. ఇప్పుడు మరి వాళ్ళని డిస్టర్బ్ చేయలేం, కానీ కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేసుకోండి తేనె. ఎస్.